అసలు ఈ మునగాకు ఎందుకు ఫేమస్ అవుతుంది? ఇందులో ఇన్ని విటమిన్స్ ఉన్నా ఎందుకు యూజ్ చేయట్లేదండి? ఈరోజే ఇన్ని ఔషధాలు, ఇన్ని విటమిన్స్ ఉన్న ఈ మునగాకుని మీ ఇంట్లోకి తెచ్చుకోండి. ఇలా నేను చూపించినట్టు పొడి చేసుకొని రోజు మీ డైట్‌లో యూజ్ చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వీడియోలో నేను మునగాకు పొడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకి చూడండి. ఇందులో నేను మునగాకుని ఎలా పొడిలా చేయాలి, దీనివల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, దీనిలో ఏం విటమిన్స్ ఉన్నాయో అన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను. అంతే కదండి, మనము ఈ మునగాకుని పొడిలా కాకుండా కూడా కారంలా అయినా చేసుకోవచ్చండి. కానీ ఈ వీడియోలో నేను పొడిలా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు మనం మునగాకును తెచ్చుకొని మంచి ఫ్రెష్గా కడిగేయాలండి. కడిగేసి ఇలా ఆరబెట్టుకోవాలి. మనం మరీ ఎండలో కూడా ఆరబెట్టొద్దండి. మరీ ఎండలో మరీ నీడలో కాకుండా ఇలా వెలుగు వచ్చేలా ఆరబెట్టేయాలండి. 2-3 డేస్ పడుతుందండి ఆరడానికి. అంటే అవన్నీ క్లియర్ చేసేసి మనం ఒక మిక్సీ జార్లో ఆకులని వేసుకోవాలండి. మీకు తెలుసా, ఈ మునగాకులో చాలా విటమిన్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే విటమిన్ E, విటమిన్ C, విటమిన్ D, B1, B2 ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మిక్సీ పట్టాక మనం ఆ పొడిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రెడీ చేసుకోండి. ఇంతే స్మూతీగా రావాలండి మీ పొడి కూడా. ఇలా వస్తేనే మీరు వాటర్లో కానీ కలుపుకోవడానికి బాగుంటుంది. ఇది మనం ఇలా చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసుకోవాలండి. మీరు మునగాకుని డైలీ తీసుకున్నట్టయితే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఈ మునగాకు తినడం వల్ల పెద్దలకి మోకాళ్ళ నొప్పులు అనేవి రావండి. మన మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, హెయిర్ లాస్ అవుతున్నా, ఏదున్నా ఈ ఒక్క పౌడర్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. సో ఈరోజే మీరు ఈ పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజు మీ డైట్లో తీసుకోండి. చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి దూరం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.